జ్ఞానులంతా చూచిరంట, గొల్లలంతా కూడిరంట, బాలయేసు పాదచెంత చేరి స్తుతించారంట. జ్ఞానులంతా చూసిరంట, గొల్లలంతా కూడిరంట, బాలయేసు పాదం చెంత చేరి స్తుతించారంట. జ్ఞానులంతా చూసిరంట, గొల్లలంతా కూడిరంట, బాలయేసు పాదం చెంత చేరి స్తుతించారంట. బంగారు సామ్రాణి బోలములతో కనపరిచినారంట, ఇవిలోన గుట్టలు పరిశుద్ధుడంటూ కొనియాడునారంట. బంగారు సామ్రాణి బోలములతో దివిలోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభు అంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. చూడ చక్కనోడంట, పశుల పాకలోనంట, దావీదు కుమారుడంట, లోక రక్షకుడంట. కనులారా, ఓహో కనులారా, ఆహా కనులారా చూద్దాము రండి బాలయేసుని, మనసారా కొనియాడ చేరండి చిన్ని క్రీస్తు. మరొకసారి మనసారా చూద్దాము రండి బాలయేసుని, మనసారా కొనియాడ చేరండి చిన్ని క్రీస్తుని. మనసారా చూద్దాము రండి బాలయేసుని, మనసారా కొనియాడ చేరండి చిన్ని క్రీస్తుని. మనసారా చూద్దాము రండి బాలయేసుని, మనసారా కొనియాడ చేరండి చిన్ని క్రీస్తుని. కానీ మనిషికి అసలు కావాల్సింది ఏమిటి? దేనికోసం మనిషి ప్రాకులాడుతున్నాడు చెప్పండి? దేనికోసం? సంతోషంగా ఉండడం కోసం, సమాధానంగా ఉండడం కోసం. ఈరోజు చాలామంది జీవితాల్లో ఆస్తుంది, అంతస్తుంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి, అధికారం ఉంది. లేనిది ఏమిటయ్యా అంటే ఆనందం, సంతోషం, సమాధానం. ఈరోజు ప్రతి మనిషి కూడా సంతోషాన్ని, సమాధానాన్ని వెతుకుతున్నాడు. ఎక్కడా దొరకట్లా. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఆ సూపర్ మార్కెట్లో మీ కాళ్ళకు కావాల్సిన చెప్పులు దొరుకుతాయి, సాక్సులు దొరుకుతాయి, బూట్లు దొరుకుతాయి. మీ శరీరానికి కావాల్సిన బట్టలు దొరుకుతాయి, తలకాయ దూకోవడానికి దువ్వెన దొరుకుతుంది, మొఖానికి పౌడర్ దొరుకుతుంది, పళ్ళకు పేస్ట్ దొరుకుతుంది, టూత్ బ్రష్ దొరుకుతుంది, చేతికి వాచ్లు దొరుకుతాయి. కానీ మనిషికి ఇవి కాదండి కావాల్సింది. చెప్పండి ఏమిటో? మనిషికి శాంతి కావాలి, సమాధానం కావాలి, సంతోషం కావాలి. అడుగుతున్నా, ప్రపంచంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయినా సరే, ఎక్కడైనా ఏ సూపర్ మార్కెట్లోనైనా మేము గంట సేపు సంతోషం అమ్ముతున్నాము, గంట సేపు ఆనందాన్ని అమ్ముతున్నాము, శాంతిని, సమాధానాన్ని మా సూపర్ మార్కెట్లో మీకు దొరుకుతుంది, వచ్చి కొనుక్కుని వెళ్ళండి అని చెప్పి ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని అమ్మేటటువంటి సూపర్ మార్కెట్ ఎక్కడైనా మీకు కనిపించిందా? కనిపిస్తే నాకు చెప్పండి. ఈ లోకంలో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని సృష్టించటము మనిషికి సాధ్యము కానే కాదు. అది కేవలము దేవుడు మాత్రమే ప్రసాదించగలిగిన మహా అద్భుతమైన లక్షణాలు. దేవుడు తప్ప
మనిషికి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని ఇవ్వలేడండి. ఒక దేవుడికే సాధ్యం అది. కానీ విచిత్రం ఏమిటంటే, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆ మనిషిని సృష్టించిన దేవుడు ఆ మనిషిలో తాను జీవించాలి, నివసించాలి అని చెప్పి ఒక గది కట్టుకున్నాడు. సాధారణంగా మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? ప్లాన్ వేసుకుంటారు. ఇది కిచెన్ అని, ఇది బెడ్రూమ్ అని, ఇది పిల్లల స్టడీ రూమ్ అని. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఇది దేవుని గది అని చెప్పి ఒక చిన్న గది, దేవుని కోసం ఒక గది కడతారు. చాలా ఇళ్లలో దేవుని గది ఒకటి ఉంటుంది. అంటే మా ఇంట్లో దేవుడు ఉన్నాడు అని చెప్పి దేవునికి ఒక గది కడతారు. కాకపోతే విచారం ఏమిటాయా అంటే అన్ని గదులు పెద్దగా ఉంటాయి, కానీ దేవుడికి మాత్రం ఒక చిన్న గది కడతారు. సరే, అంటే మనిషికి ఒక నమ్మకం ఉంది. ఏమిటంటే మా ఇంట్లో దేవుడు ఉండాలి, ఆ దేవుడు ఉంటేనే మా ఇంట్లో సకల ఆశీర్వాదాలు ఉంటాయి అనే నమ్మకం ఉంది. అసలు విషయం చెప్తా వినండి. మనిషిని దేవుడు సృష్టించినప్పుడు ఆ మనిషిని నడిపించటానికి, ఆ మనిషిలో నివసించటానికి దేవుడు ఒక గదిని నిర్మించుకున్నాడు. ఆ గది పేరు ఏమిటయ్యా అంటే హృదయము. ఏమిటది? హృదయం. హృదయము అనేది, హార్ట్ అనేది దేవుడు తాను నివసించటానికి నిర్మించినటువంటి తన గది. కారు ఉందనుకోండి, ఆ కారులో 6 కూర్చోవచ్చు కావాలంటే, కానీ నడిపించేవాడు మాత్రం ఒక్కడే. రైల్లో కొన్ని వందల మంది, వేల మంది ప్రయాణం చేస్తారు, కానీ నడిపించే డ్రైవర్ మాత్రం ఒకడే. ఫ్లైట్లో కొన్ని వందల మంది ప్రయాణం చేస్తారు, కానీ యాక్చువల్గా ఫ్లైట్ నడిపించే పైలట్ మాత్రం ఒకటే. కో పైలట్ ఉంటాడు. ఈ పైలట్ ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినా, సడన్గా తనకి ఏదైనా అయినా వెంటనే యాక్షన్లోకి వస్తాడు. అర్థం ఏమిటయ్యా అంటే బస్సును నడిపించే డ్రైవరు ఒక్కడే, రైలు నడిపించే డ్రైవరు కూడా ఒక్కడే, కారు నడిపించే డ్రైవరు కూడా ఒక్కడే, అలాగే ప్రపంచాన్ని నడిపించేవాడు కూడా ఒక్కడే. 10 మంది, 6 కూర్చున్న కారులో 2 నడిపించడం సాధ్యం కాదు. వేల మంది ట్రైన్లో ప్రయాణం చేస్తున్న 10 మంది డ్రైవర్లు నడిపించడం సాధ్యం కాదు. ఓడ ఎంత గొప్ప ఓడైనా సరే ఓడను నడిపించే కెప్టెన్ ఒకడే ఉంటాడు. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే ఒక ప్రెసిడెంటే ఉంటాడు. ఆ ప్రాంతం ఎంత పెద్దదైనా సరే ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఆ రాష్ట్రం ఎంత పెద్దదైనా సరే ఒక చీఫ్ మినిస్టరే ఉంటాడు. దేశం ఎంత పెద్దదైనా సరే ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ప్రపంచం ఎంత గొప్పదైనా సరే ఒకే ఒక దేవుడు ఉంటాడు. ఇది వాస్తవం.